కార్తీక పౌర్ణమి రోజు మన అందరం ఎంతో ఇష్టంగా పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటాం కదా. అందుకే ఉపవాసం విడిచిన తర్వాత తినడానికి నేను ఈరోజు మీకు 2 రకాల ఉల్లి వెల్లుల్లి లేను 2 తేలికైన వంటలు చూపించబోతున్నాను. ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం 1 కప్ అంతా బియ్యపు రవ్వని నేను ఒక ప్యాన్లో వేస్తున్నాను. దీన్ని లైట్గా 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేస్తే పిండి పులిహోర పొడి పొడిగా వస్తుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపితే బాగుంటుంది. నీళ్లు కాస్త మరగడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేస్తున్నాను. పిండి పులిహోర చాలా ఈజీగా చేసుకునే ఒక పులిహోర. ఇది పొడిగా ఉంటేనే బాగుంటుంది. అందుకే రవ్వని నేను ముందే వేయించాను. లేదంటే ఇది ముద్దగా అయిపోతుంది, తినడానికి కూడా పెద్దగా బాగుండదు. ఇది రవ్వ కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ 5 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోయింది. బియ్యపు రవ్వ ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే మీకు అసలు పిండి పులిహోర బాగా పొడి పొడిగా మెత్తగా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు బాగా పొడిగా ఉంది. ఇది ఒక మంచి టిప్ అనమాట. సో రవ్వ ఇప్పుడు పొడిగా ఉంటే మీకు పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి పులిహోర తాలింపు వేస్తే సరిపోతుంది. దానికన్నా ముందు నేను 2 నిమ్మకాయల జ్యూస్ని పిండి ఒక బౌల్లో వేస్తున్నాను. పొయ్యి కట్టేసిన తర్వాత నిమ్మరసాన్ని ఉడికిన రవ్వలో వేసి కలపాలి. ఇదంతా ఒక్కసారి కలిపి ఒక మూత పెట్టి పక్కన పెడితే ఆ పులుపు మొత్తం రవ్వకి బాగా పడుతుంది. ఈ లోపల తాలింపు కోసం ఒక ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను. మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కలపాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటితో పాటు కరివేపాకులు కూడా ఇప్పుడు వేసేయచ్చు. తాలింపు రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రవ్వ పిండిలో వేసి కలుపుతున్నాను. అంతే అండి. ఇప్పుడు చూస్తే పిండి పులిహోర తయారైపోయింది. ఇది చాలా తక్కువ టైంలో గబగబా చేసేయచ్చు. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా కిచెన్లో మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేస్తే బోలెడు టైం కూడా సేవ్ అవుతుంది. దీన్ని మీరు ఉన్నపలంగా తినచ్చు, లేదంటే ఏదైనా ఆలూ ఫ్రైమ్స్ లాంటివి వేయించి సైడ్లో సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఈ పిండి పులిహోర టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూడబోతున్నాను. చాలా బాగుందండి. అసలు ఎంత పొడి పొడిగా బాగా నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. సో ఇది మనం ఇట్లానే తినచ్చు ఉన్నపలంగా, లేకపోతే ఏదైనా ఉడియాలతో కానీ ఏదైనా బంగాళదుంపల ఫ్రైతో కానీ తినచ్చు. రవా ఇడ్లీలోకి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన ఒక అల్లం ముక్క,
చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి కలపాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను చిన్న బొంబాయి రవ్వ యూస్ చేస్తున్నాను. పెద్ద రవ్వ కంటే ఈ వెరైటీ యూస్ చేస్తేనే రవ్వ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో 2 కప్పుల రవ్వని ప్యాన్లో వేసి నేను సుమారుగా 1 నిమిషం పాటు వేయిస్తున్నాను. ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు ఇందులో వేసి కలిపితే చాలా బాగుంటుంది. రవ్వలో పచ్చిదనం పోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 2 కప్పుల పెరుగు వేసి కలపాలి. పెరుగుని బాగా చిలికి వేస్తే బాగుంటుంది. ఇదంతా బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు పోస్తే పిండి కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది. సో దీనిలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ దీన్ని మళ్ళీ రెగ్యులర్గా పిండిలాగా తయారు చేయాలి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంతా కలిపి పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత ఇడ్లీలు పొంగుతూ రావడానికి నేను 1 టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఇది దొరకపోతే మీరు మామూలు వంట సోడా కూడా వాడుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలిపితే బాగుంటుంది. ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు బాగుండవు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఈనో కూడా ఇడ్లీలు వేసే ముందే పిండిలో కలపాలి, లేదంటే పిండి మరీ ఓవర్గా పొంగుతుంది. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్స్లో నేను నూనె అప్లై చేస్తున్నాను. ఇందులో ముందుగా వేయించిన జీడిపప్పులు పెడుతున్నాను. ఇది ఆప్షనల్. ఇడ్లీ పిండిని గరిటెతో తీసుకుని ఇలా జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లో వేయాలి. కుక్కర్లో నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు లోపల పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని కనీసం 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తాయి. వీటిని వెంటనే బయటికి తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ 2 కూడా వెంటనే ఎనర్జీ ఇచ్చే టిఫిన్స్ అని చెప్పచ్చు. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.